హలో స్నేహితులారా, ఎలా ఉన్నారు? మా ఫేస్బుక్ పేజ్లో కమెంట్స్ అండ్ లైక్ చేసి మీ ప్రిఫరెన్స్ చెప్పినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు మనం కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త మూవీ రివ్యూస్ని రివ్యూ చేద్దాం. మేము ఈ వీడియో చేసే టైంకి ఫర్ సమ్ రీజన్ మన చంటి గారు రివ్యూస్ రాయలేదు. సో మన బంటి మాంటీ గారి రివ్యూలతో పాటు కొత్తగా జాంటీ గారి రివ్యూని రివ్యూ చేద్దాం. ఎప్పట్లాగే స్టోరీతో స్టార్ట్ చేద్దాం. బంటి గారు, a car mechanic Kittu is forced to take up the job of kidnapping dogs to clear off the debts he made for one reason. Monty. Kittu is a happy-go-lucky car mechanic who falls in love with Janaki. As he faces some small-time problems in his love story, he turns into a dog kidnapper and keeps earning money out of it. Jaunty. Kittu is a mechanic who turns into a dog knopper in order to make both ends meet when he falls in love with Janaki. ఇప్పుడు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి. ముందుగా హీరో హీరోయిన్ బై బంటి గారు. రాజ్ తరుణ్ ఎప్పటిలాగే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చేశారు. మూవీని తన భుజాలపైన మోశారు. పాపం భుజాలు బాగా నొప్పొచ్చుంటాయి. అను ఎమాన్యుయల్ ఈజ్ వేస్టెడ్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి. బై మాంటీ. రాజ్ తాజ్ హీరో ఇమేజ్ని పక్కన పెట్టి మంచి క్యారెక్టర్ ప్లే చేయడం బాగుంది. రాజ్ తాజ్ ఏంటండి, రాజ్ తరుణ్ హీరో పేర్లో కూడా వ్యంగ్యమా? బై జాంటీ గారు. రాజ్ తరుణ్ బాగా ఎంటర్టైన్ చేశారు. అనూస్ ఐస్ బాగా ఉన్నాయి. హీరోయిన్ ఐస్ చూస్తూ ఉండిపోయారా లేక మూవీ కూడా చూసారా? ఓకే, మూవింగ్ ఆన్. ఇప్పుడు మన రివ్యూవర్స్కి నచ్చిన విషయాలు. ముందుగా బంటి గారు. పృథ్వీ యాజ్ రేచుక్క అండ్ రఘుబాబు యాజ్ ఫేక్ బాబా షోని స్టీల్ చేశారు. మాంటీ గారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ వన్ ఆఫ్ ద హైలైట్స్గా నిలిచింది. పృథ్వీ షోని స్టీల్ చేశారు. బాబోయ్, మనం ఇప్పుడు పృథ్వీ గారి మీద కేసు పెట్టాలేమో, ఆయన షోని 2 సార్లు స్టీల్ చేశారు. బై జాంటీ గారు. పృథ్వీ గారి కామెడీ రిఫ్రెషింగ్గా ఉంది. విన్నర్ మూవీలో చేసినట్టు లేదు. మీరు కిట్టు మూవీ రివ్యూ రాస్తున్నారా, విన్నర్ మూవీని రివ్యూ రాస్తున్నారా? ఆయన విన్నర్లో ఎలా చేస్తే ఏంటి, లూజర్లో ఎలా చేస్తే ఏంటి? మేబీ కిట్టు అండ్ విన్నర్ మూవీ స్ప్లిట్ స్క్రీన్ మీద ఒకటేసారి చూసారా? ఇప్పుడు ఇంకా ఫన్ పార్ట్. వారికి ఏం నచ్చలేదో చూద్దాం. ముందుగా బంటి గారు. ఈ మూవీలో టెక్నికల్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా బాలేవు. ఓకే. రాజా రవీంద్ర పోలీస్ ఆఫీసర్ ట్రాక్లో లాజిక్ లేదు. సరే. సెకండ్ హాఫ్ క్లీషేడ్గా ఉంది. మీకు క్లీషేడ్ అనే పదం బాగా ఇష్టం అనుకుంటా, ఫ్రీక్వెంట్గా వాడతారు. ఎంటైర్ సెకండ్ హాఫ్లో ఒకే ఒక్క సాంగ్ ఉంది. ఇది ప్లస్ పాయింటా మైనస్ పాయింటా? అప్పుడప్పుడు సాంగ్స్ అవసరం లేకుండా పెట్టారు అంటారు కదా. సాంగ్స్ పెట్టినా ప్రాబ్లమే, పెట్టకపోయినా ప్రాబ్లమే. ఇప్పుడు మాంటీ గారికి ఏం నచ్చలేదో చూద్దాం. వెన్నెల కిషోర్ అండ్ రఘుబాబు కామెడీ బిలో పార్గా ఉంది. అదేంటి సార్, మన బంటి గారు రఘుబాబు కామెడీ సూపర్ అన్నారు, మీరు బిలో పార్ అంటున్నారు. ఇంతకీ సూపరా బిలో పారా? అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డిసప్పాయింట్ చేశారు. చాలా చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి. పోలీస్ కంప్లైంట్ ఇద్దాంలేండి, వాళ్ళు వెతికి పెడతారు. ఇప్పుడు జాంటీ గారు. వెన్నెల కిషోర్ హ్యాస్ నాట్ మచ్ టు ప్లే. స్పెషల్ ఐటమ్ సాంగ్ గోలగోలగా ఉండి తప్పిపోయింది. ఏంటి, కన్ఫ్యూజ్ అయ్యారా? ఆయన ఇంగ్లీష్లో రాసింది నేను తెలుగులో కన్వర్ట్ చేశాను. డైలాగ్ రైటర్ ట్రైడ్ హిస్ బెస్ట్, కానీ ఈ జానర్ మూవీస్ ఆయన అంత బాగా రాయలేరు. ఆన్ ఎ సీరియస్ నోట్, మీరు డైలాగ్ రైటర్ కాంపిటెన్సీ మీద ఎలా కామెంట్ చేస్తారు? ఆయన క్యాపబిలిటీ మీద కామెంట్ చేయడానికి మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకు నచ్చిందా లేదో చెప్పండి. అంతేకాని ఇలాంటి మూవీస్కి ఆయన అంత బాగా రాయలేదు అండవేంటి? ఓకే, ఎనీవే, ఇంకా ఫైనల్ వర్డ్స్. బంటి గారు. కామెడీ చాలా బాగుంది. మాంటీ గారు. చిన్న చిన్న తప్పులు మినహాయిస్తే మిగతా మూవీ బాగుంది. జాంటీ గారు. కామెడీ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండు. సో అవండి కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త రివ్యూ ద రివ్యూ. ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ us know if you like the movie or not. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. And don't forget to like our page on Facebook. We will meet you next time with another Review the Review.